వాతావరణంలో జరిగింది. ఇది జనసేన శ్రేణులకి అదేవిధంగా కూటమికి కూడా ఒక మంచి ఊపునిచ్చేటువంటి అంశం. అంటే నిన్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నిలిపినటువంటి తెలుగుదేశం అభ్యర్థులు 67% ఓటింగ్ తోటి భారీ మెజార్టీలతో విజయం సాధించడం, ఈ రోజు జరిగినటువంటి జయకేతనం జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో జనసేనకు సంబంధించినటువంటి జయకేతనం అంత అద్భుతంగా సభ జయప్రదంగా జరగటం, ఇవన్నీ కూడా శుభ సంకేతాలు. ఇక అందులో ఉపన్యాసాలకు వస్తే రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఏ పార్టీ అయినా దాన్ని వారి వారి అభిప్రాయాలను ఆయా సందర్భాల్లో కొన్ని ప్రకటించవచ్చు, కొన్ని ప్రకటించకపోవచ్చు, కొన్ని అనుకోకుండా కూడా అంటే ఆ భావాలు అలా స్ఫురించవచ్చు వినేవాళ్ళకి. ఏదేమైనప్పటికీ కూడా మీరు అన్నట్టు కొంతమంది అలా అంటే వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటే అది అలానే వినిపిస్తుంది. టీడీపీని నిలపటంలో 40 సంవత్సరాల చరిత్ర నిలపటంలో ఆయనే బాధ్యత తీసుకున్నాను అనే వ్యాఖ్య చేశారన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ నేనైతే ఆద్యాంతం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం, అభివృద్ధి లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల వైఫల్యాలు వాటిని ఎండగట్టేసి రాబోయేటువంటి కాలంలో విధి విధానాలు ఇలా కాకుండా వారొక ఆలోచనతోటి తన గతం, వర్తమానం, భవిష్యత్తు జనసేన యొక్క ఆలోచన ధోరణిని వారు దాంట్లో ప్రస్తావించినట్లుగా నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం మేరకు వారు జనసేన పూర్తిగా ఏదైతే అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదే విధంగా ఏది కూడా ఈ డెవలప్మెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు, అది ప్యూర్లీ పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి తన పార్టీకి సంబంధించి, పార్టీ అధినేతగా తన వ్యక్తిత్వానికి సంబంధించి తన ఆలోచన ధోరణి, తన అభిప్రాయాలను దేనిని తన సైనికులు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ భవిష్యత్తు నడక ఎక్కడికి పోతుంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే ఇది రకరకాలుగా ఉంది కదా. ఇప్పుడు త్వరలో మీరు మహానాడు చేసుకోబోతున్నారు, వారు క్రెడిట్ తీసుకున్నారు కదా మీ పార్టీకి సంబంధించి, మరి మీరు క్రెడిట్ ఇస్తారా? నేనేమంటున్నానంటే క్రెడిట్ మనం ఇవ్వటం ఇవ్వకపోవటం కాదు, వారు చెప్పిన దాంట్లో మీ పార్టీ విషయంలో క్రెడిట్ ఆయన తీసుకున్నారు. నేను అంటున్నది ఏంటంటే అండి, ఖచ్చితంగా అంటే మనకి వైరీ వర్గం వారు మా మధ్య చిచ్చు పెట్టడానికి ఆలోచించే ధోరణిలో కాకుండా నేననేది ఏమంటే ఖచ్చితంగా కూడా అందరూ కలిసి నిలవటానికి ఆ సమయంలో ఆ దుర్మార్గం అయినటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళ తోడు ఊతము అనేటువంటిది ఒకరిని ఒకరు నిలుపుకోవటానికి ఖచ్చితంగా తోడ్పడింది. అది ఆ భావంతో చూడాలి. అంటే మనం నిలబడ్డాం, మన తోటి వారిని నిలిపామనేటువంటి ఆలోచన అదేమి నేరపూరితమైందో తప్పయిందో అని నేను అనుకోవట్లేదు. అది ఆ సందర్భం ఎలా తీసుకుంటే అలా వినిపిస్తుంది. అది ఆ రోజు అందరం కలిసి తిరిగాం. దాన్ని రేపు మహానాడులో కూడా అది కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ అదే అందుకే నేను వారు నేను అని క్రెడిట్ తీసుకున్నారు కాబట్టి మరి మీ దాంట్లో మీరు క్రెడిట్ తీసుకుంటారా, ఇస్తారా? ఆ క్రెడిట్ నేను అడుగుతున్నా, మీది త్వరలో ఉంది కాబట్టి. ఖచ్చితంగా అందరమీ కలిసే నిలిచాం, ఇది కలిసే గెలిచాం, దీంట్లో ఎక్కడా సందేహం లేదు. దాన్ని ఎక్కడా కూడా మనం వేరుగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే నేనంటుంది ఏంటంటే దీన్ని పూర్తిగా అలా అంటే దాన్ని ఎలా ఆ ప్రజెంటేషన్ సందర్భం కూడా ఏంటి అంటే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు వారి యొక్క ఉపన్యాస సరళి మిగతా రాజకీయ నాయకుల్లాగా ఉండదు. ఆయన అలా 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 చక్కర్లు కొట్టేసి వారు ఏమి చెప్పదలుచుకున్నారు అనేటువంటి అంశాన్ని అంతర్లీనంగా దాంట్లో చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తుంటారు. చూడండి వారి వ్యక్తిత్వం. ఇప్పుడు చేగువేరాతో నేను పోయాను అంటే చాలా మంది ఆయన కమ్యూనిస్టు ఆలోచన పరుడు అనుకున్నారు. నేను అదేం కాదు అని చెప్పి ఆయన చెప్పకనే ఒక అభిప్రాయాన్ని చెప్పారు. అదే విధంగా ఈరోజు
దేశంలో చర్చ జరుగుతూ ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఉపన్యాసంలో ఎక్కువ భాగం కేటాయించి ఆయన జాతీయ తత్వం వైపు, భారతదేశ రాజకీయ ఆలోచనల వైపు, ఆ బలమైన వ్యక్తులతో ప్రయాణం చేసే కార్యక్రమం వైపు అంటే ఉన్నటువంటి మీకేమనిపించింది అభిప్రాయం రాబోయే రోజుల్లో ఆయన ఒక నేషనల్ పార్టీగా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది మిగిలిన ఎందుకంటే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అన్ని అడ్రస్ చేశారు కాబట్టి ఒక జాతీయ పార్టీగా ఆయన ఆవిష్కరించే అవకాశం మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నేను చెప్పాను కదా, ఒక రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారిని. అది ముఖ్యమంత్రితోనే ఆగాల్సిన అవసరం ఉంది, ఆయన ప్రధానమంత్రి కూడా కావచ్చు. అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ వైపు ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు ప్రజాదరణ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారు కూడా ఒకనాటి గుజరాత్ ముఖ్యమంత్రే కదా. అలానే ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి, ఏమైనా ఆలోచించేదాంట్లో తప్పేముంది? రాజకీయ ఆలోచనలు నేను పక్క పార్టీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడితే మళ్ళా ఇదో కొత్త చర్చకి దారి తీస్తుందేమో కానీ నేను అంటున్నది ఏంటంటే రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఆ రాజ్యం రాష్ట్రమా, కేంద్రమా, ఏదైనా కావచ్చు. అందుకని నేను దాని మీద అలాంటి చర్చకి నేను ఆన్సర్ చేయకూడదేమో కానీ నేను మీకేమనిపించింది అని అడిగా, మిమ్మల్ని ఆన్సర్ చేయమంటలే, శాంతి ప్రసాద్ గారిని అడుగుతాను నేను. నాకు అనిపించింది అదే. అది ఖచ్చితంగా జాతీయ పార్టీ వైపు వారి ఆలోచనలు ఖచ్చితంగా అడుగులు పడుతూనే ఉన్నాయి. దానికోసమే వారు పార్టీకి సంబంధించి చేసిన వ్యాఖ్య మీకేమి నెగిటివ్ గా అనిపించలా? అది పాజిటివ్ ఏం లేదు. దాంట్లో నెగిటివ్ గా తీసుకోవాల్సిందే లేదు. సహజంగా ముక్కుసూటి మనస్తత్వం. ఇప్పుడు చూడండి,